హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఊరి వంటిల్లు. ఇవాళ మనం మొక్కజొన్న గారెలు చేసుకుందాం రండి. నేను ఇక్కడ 3 కండ్లు వరకు తీసుకొని ఇలా శుభ్రంగా ఒలిచి కడిగి ఆరబెట్టుకొని రెడీగా తీసుకున్నానండి. దాని తర్వాత ఈ మొక్కజొన్న గింజల్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. దాని తర్వాత ఇందులోకి కొంచెం ఉల్లిపాయ, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ధనియాలు, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర తీసుకోవాలండి. ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందాక మనం రుబ్బి పెట్టుకున్న మొక్కజొన్న పేస్ట్లో వేసి కలుపుకోవాలండి. దాని తర్వాత ఇందులోకి మనం తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొత్తిమీర అలాగే కరివేపాకు సన్నగా తరిగి వేసుకుంటున్నానండి. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ చక్కగా కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి. మనకు కన్సిస్టెన్సీని బట్టి కొంచెం మరీ లూజ్గా అనిపిస్తే కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు, లేదు మనకు సరిపోద్ది అనుకుంటే అవసరం లేదండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వరకు బియ్యం పిండి వేస్తున్నాను. తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఇలా చిన్న చిన్నగా గారెల్లాగా చేసి నూనెలో వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఒక 7 to 10 మినిట్స్ వేగితే మనకి ఇలా చక్కగా రెడీ అయిపోతాయి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ హెల్దీయెస్ట్ రెసిపీ అండి ఇది. అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మన ఊరి వంటిల్లు. థ్యాంక్ యూ.